స్వయంకృతం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఈ విద్వేష రాజకీయాలు ఏమిటండి నాకు తెలియకడుగుతా? దేశంలో ఏకపార్టీ వ్యవస్థ కోసం రాష్ట్రాలలో ఏక్నాథ్ షిండేలను సృష్టిస్తారా అని కేసీఆర్ కించిత్ ఆవేదనగా ప్రశ్నిస్తున్నారు. తనదాకా వస్తేగాని తెలియదంటారు. బీజేపీపై యుద్ధం ప్రకటించినందున ఇప్పుడాయనకు వేడి తెలుస్తోంది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిందేమిటి? విద్వేష రాజకీయాల గురించి కేసీఆర్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అధికార పీఠం ఎక్కిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని పక్కన పెట్టిందెవరు? జీ హుజూర్ అనడానికి ఇష్టపడని ప్రొఫెసర్ కోదండరాం వంటి వారిని శత్రువులుగా ప్రకటించుకున్నది కేసీఆర్ కాదా? అధికారంలోకి వచ్చి 8 ఏళ్లవుతున్నప్పటికీ ప్రతిపక్ష నాయకులను కలుసుకోడానికి కూడా ఇష్టపడనిది ఎవరు? తెలంగాణ కోసం కొట్లాడిన వారిలో అత్యధికులు స్వరాష్ట్రంలో అనాథలయ్యారే, ప్రశ్నించే అవకాశం ఉన్న గొంతులను గదిలో కట్టిపడేసింది కేసీఆర్ కాదా? తన ప్రభుత్వానికి భజన చేయడానికి ఇష్టపడని మీడియా సంస్థలతో పాటు ఇతర ప్రముఖులపై విషం కక్కుతున్నది ఆయన కాదా? అవసరం లేదనుకున్న వారిని ఆమడ దూరంలో పెడుతూ వంది మాగదులను కొలువులో నింపుకున్నది కేసీఆర్ కాదా? ఏకపార్టీ వ్యవస్థ విషయమై బీజేపీని నిందిస్తున్న కేసీఆర్ తెలంగాణలో కూడా ఏకపార్టీ వ్యవస్థ కోసం ప్రయత్నించారు కదా? 2014లో అధికారంలోకి రాగానే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను కబళించారు కదా? 2018లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చెయ్యాలన్న దుష్ట తలంపుతోనే కదా కాంగ్రెస్ పార్టీని చీలికలు పేలికలు చేసి బలహీనపరిచింది? రాష్ట్రంలో మరే రాజకీయ పక్షం బతికి బట్టకూడదన్న లక్ష్యంతో ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బతీయలేదా? ఒకప్పుడు టీఆర్ఎస్లో చీలిక తేవడానికి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించినప్పుడు సదరు చర్య ఎంత అనైతికమో చెప్పి బావురుమనలేదా? ఒక పార్టీ తరపున గెలిచిన వారిని మరో పార్టీలో ఎలా చేర్చుకుంటారు అని నిలదీయలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నొప్పి కలిగిందని బాధపడిన కేసీఆర్ అధికారంలోకి రాగానే మారిపోయారు. తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించడం మొదలెట్టారు. అడ్డొస్తారనుకున్న వారిని వేధించారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చెయ్యాలనుకున్నారు. ఈ దుర్బుద్ధి కారణంగా పెద్దపులి వంటి భారతీయ జనతా పార్టీ నోటికి చిక్కే పరిస్థితిని కేసీఆర్ తెచ్చుకున్నారు. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టినట్టుగా కేసీఆర్ పరిస్థితి తయారైంది. అందుకే విద్వేష రాజకీయాల గురించి కేసీఆర్ గొంతు చించుకుంటున్నప్పటికీ సానుభూతి లభించడం లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అందుకు కేసీఆర్ మాత్రమే కారణమవుతారు. స్వపక్షంలో కూడా తనను ప్రశ్నించేవారు ఉండకూడదన్న ఉద్దేశంతోనే కదా ఈటల రాజేందర్ను పార్టీ నుంచి తరిమేసింది. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి హుజూరాబాద్ నుంచి గెలిచి ఇప్పుడు సవాలుగా మారారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన వెంటనే ఈటల రాజేందర్ అసైన్డ్ భూములు ఆక్రమించుకుంటున్నారంటూ అధికారులను పంపి హడావిడి చేయడానికి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలు సీబీఐ, ఈడీలతో ఇబ్బందులు పెట్టడానికి తేడా ఉందా? మంత్రిగా ఉన్నంతకాలం రాజేందర్ భూముల వ్యవహారం కేసీఆర్కు ఎందుకు గుర్తురాలేదు? తన ప్రభుత్వాన్ని ఎదిరించిన వారిపైకి పోలీసులను, ఇతర శాఖల అధికారులను కేసీఆర్ ఉసిగొల్పలేదా? అందుకే ఇప్పుడు తెలంగాణలో ఈడీ దాడులు జరిపినా ప్రజలు పట్టించుకోరు. మనం ఉంటున్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్న విషయం విస్మరించి రాచరిక పోకడలు పోతున్న కేసీఆర్కు విద్వేష రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉందా? దుబ్బాక నుంచి భారతీయ జనతా పార్టీ తరపున గెలిచిన రఘునందనరావు కూడా ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందినవారే కదా? అరువు తెచ్చుకున్న నాయకులను నమ్ముకొని సొంత పార్టీ నాయకులను తరిమేసుకోవడం వల్లనే కదా కేసీఆర్కు ప్రస్తుత పరిస్థితి. ఒకప్పుడు హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన బీజేపీ ఇప్పుడు దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించడానికి కారణమెవరు? ఒకప్పుడు నక్సలైట్ల ప్రాబల్యం బలంగా ఉండిన ఉత్తర తెలంగాణలో బీజేపీ అంతగా బలపట్టానికి కారణం ఏమిటో కేసీఆర్ అన్వేషించారా? తెలంగాణ సమాజంలో సహజసిద్ధంగా ఉన్న చైతన్యాన్ని చంపింది ఎవరు? ఒకప్పుడు కమ్యూనిస్టులకు కోటగా ఉన్న మునుగోడులో బీజేపీ సవాలుగా మారడానికి కేసీఆర్ కారకుడు కారా? సమయం సందర్భం లేకుండా కేంద్ర పెద్దలను కవ్వించడం ద్వారా కేసీఆర్ కోరి కష్టాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పేరిట త్వరలో జాతీయ పార్టీని ప్రారంభించి దేశమంతటా పర్యటించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా రైతులు అందరికీ ఉచిత విద్యుత్, ఉచిత మంచినీరు వంటి వాగ్దానాలతో జాతీయ నేతగా ఎదగాలని ఆయన కలలు కంటున్నారు. ఇంతలో మునుగోడు ఉప ఎన్నిక వచ్చి పడుతోంది.
దీంతో అక్కడ సొంత పార్టీ నాయకులను కాపాడుకోవాల్సిన స్థితిలో కేసీఆర్ చిక్కుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడక ముందే మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించడం దేనికి సంకేతం? గతంలో ఉప ఎన్నికల గురించి ఏమాత్రం పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగవలసి రావడం స్వయంకృతం కాదా? ఇప్పటిదాకా కమ్యూనిస్టులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు మునుగోడు కోసం వారిని దువ్వడం లేదా? కేసీఆర్ బలహీనపడ్డారని అనడానికి ఇది నిదర్శనం కాదా? పశ్చిమ బెంగాల్లో వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన మమతా బెనర్జీ ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ ఎదుర్కోవలసి రావడం లేదా? తెలంగాణలో కూడా ఇదే పరిస్థితిని కేసీఆర్ కొనితెచ్చుకున్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీని ఒకవైపు నుంచి బీజేపీ, మరోవైపు నుంచి టీఆర్ఎస్ పీక్కుతింటున్నాయి. కాంగ్రెస్ బలహీనపడే కొద్దీ దక్షిణ తెలంగాణలో కూడా బీజేపీ ప్రభావం పెరుగుతోంది. విద్వేష రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న కేసీఆర్ తాను కూడా విద్వేష రాజకీయాలకు పాల్పడిన విషయాన్ని విస్మరిస్తే ఎలా? చిల్లర మాటలు, చీలికల రాజకీయాలు సరికావు అని ఇప్పుడు సుద్దులు చెప్తున్న కేసీఆర్ ఇప్పటిదాకా చేసిందేమిటి? ఎంతటి వారైనా కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. తెలంగాణలో తనకు తిరుగు ఉండకూడదని భావించి ప్రధాన ప్రతిపక్షాలను మింగేసి, ప్రజా సంఘాలను విచ్ఛిన్నం చేసి బీజేపీ ఎదుగుదలకు రాచమార్గం వేసిన కేసీఆర్ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తప్పుపడుతున్న కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవడం అవసరం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.